బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గాయం కారణంగా టోర్నీ మొదటి 2 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని సిఎస్కే ఫ్రాంచైజీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో ధోని పిక్క కండరాల గాయానికి గురైనట్లుగా సమాచారం. దీంతో ఆయన కనీసం 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ధోని ఐపీఎల్ 2026 మొదటి 2 వారాల మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ తలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిఎస్కే పోస్ట్ చేసింది. వైద్యుల సూచన మేరకు చికిత్స పొందుతున్నారని సిఎస్కే తన ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గాయం కారణంగా టోర్నీ మొదటి 2 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని సిఎస్కే ఫ్రాంచైజీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో ధోని పిక్క కండరాల గాయానికి గురైనట్లుగా సమాచారం. దీంతో ఆయన కనీసం 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ధోని ఐపీఎల్ 2026 మొదటి 2 వారాల మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ తలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిఎస్కే పోస్ట్ చేసింది. వైద్యుల సూచన మేరకు చికిత్స పొందుతున్నారని సిఎస్కే తన ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గాయం కారణంగా టోర్నీ మొదటి 2 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని సిఎస్కే ఫ్రాంచైజీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో ధోని పిక్క కండరాల గాయానికి గురైనట్లుగా సమాచారం. దీంతో ఆయన కనీసం 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ధోని ఐపీఎల్ 2026 మొదటి 2 వారాల మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ తలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిఎస్కే పోస్ట్ చేసింది. వైద్యుల సూచన మేరకు చికిత్స పొందుతున్నారని సిఎస్కే తన ఎక్స్లో పోస్ట్ చేసింది.